హలో అండి. వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే డిష్ ఏంటో తెలుసా? ద మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ డిష్ అండి ఇది, బిసిబిల్లాబాత్. ముందుగా బిసిబిల్లాబాత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందామా. 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పు, తర్వాత బిసిబిల్లాబాత్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఉర్ది దాల్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ చనా దాల్, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ అండి. తర్వాత బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్: బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, బంగాళదుంప, వంకాయ, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ రుచికి సరిపడా ఉప్పు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత గింజలు, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో రైస్, పప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న రైస్, దాల్ కుక్కర్లో వేసేసుకోండి. 1కి 4 కప్పులు వాటర్ వేయాలండి, అప్పుడే ఇది బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టి కుక్కర్ పెట్టేసేయండి. తర్వాత ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. పెప్పరు, మెంతులు, జీలకర్ర, తర్వాత చనాదాలు, ఉర్ది దాల్, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని 5 మినిట్స్ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు లాస్ట్లో కోకోనట్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా తీసుకొని మిక్సీ జార్లో పెట్టండి. మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేయండి. నూనె కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక రిమైనింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, బీన్స్, టమోటా, తర్వాత బంగాళదుంప, వంకాయలు అన్నీ కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఇప్పుడే వేసేసేయండి. వేసేసిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, బిసిబిల్లాబాత్ పౌడర్, ఆ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ వేసుకుందాము. తర్వాత ఆ పౌడర్ వేసేసేయండి. వేసి బాగా టోటల్ అంతా మిక్స్ చేసేసేయండి. అన్ని వెజ్జీస్ బాగా కలపండి. చూడండి, బాగా ఇట్లా నీట్గా వెజ్జీస్ అంతటికీ ఆ పౌడర్ పట్టాలి. తర్వాత 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందామండి. వెజ్జీస్ బాగా బాయిల్ అవ్వాలి కదా, సో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసేసేయండి. చూడండి, బాగా బాయిల్ అయింది. ఒక 15 మినిట్స్ తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేసేయండి. కొంచెం అజినోమోటో వేయండి. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ మంచి రుచిగా ఉంటుంది. కొంచెం నార్మల్ సాల్ట్ మళ్ళీ వేయండి. ఇప్పుడు కుక్ అయిన రైస్ చూడండి, బాగా బాయిల్ అయ్యి ఈ రైస్ తీసి దీంట్లో వేసేసేయండి. ఈ బాయిల్ అవుతున్న వెజ్జీస్ ఉన్నాయి కదా అన్నీ, దాంట్లో మనం ఉడకపెట్టుకున్న రైస్, దాల్ అండి ఇది వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీన్ని తిరువాత పెట్టాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తిరువాత గింజలు వేసుకొని 4-5 ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం కరివేపాకు వేసి బాగా చిటపటలాడించండి. తర్వాత ఆ తిరువాత వేసి ఈ బిస్మిల్లాబాద్లో వేసేసేయండి. బిస్మిల్లాబాద్లో వేసిన తర్వాత బాగా కింద నుంచి పై వరకు ఒకసారి అంతా మిక్స్ చేయండి. తిరువాత పట్టాలి కదా టోటల్ బిస్మిల్లాబాద్కి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి, నెయ్యి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది బిస్మిల్లాబాత్. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. తర్వాత కారం బూందీతో తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి.